హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చాలామంది మన ఇండియా దేశం నుంచి అయితే కువైట్లోకి చాలా రకాల పనులు చేసుకుని అయితే పోతూ ఉంటారు. ముఖ్యంగా నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, ఈ ఎడార్లకి ఒంటెలు కాసుకోనికి, గొర్రెలు కాసుకోనికి, అలాగే పౌరాలకు దానా వేయనికి, ఇలాంటి పనులకి అయితే ఎడార్లో పని చేయడానికి అయితే పోతూ ఉంటారు. ఈ వేరే వేరే దేశాలకు సంబంధించిన కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు. మన ఇండియా వాళ్ళే కాదు, చాలా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మన ఇండియా దేశం సంబంధించిన వాళ్ళు పోయి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాను అనమాట, అక్కడ పని చేయలేక, అక్కడ ఉండలేక. దానికి గల ముఖ్య రీజన్ ఎందుకు చెప్తాను చూడండి. నేను కువైట్ 2 సంవత్సరాలు అయితే ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో చాలాసార్లు అయితే నేను ఎడారలేకపోయినా. ఎందుకంటే వీళ్ళు మా సార్ పిల్లలు కానీ, మా సార్ వాళ్ళు కానీ, వాళ్ళు ఎడారలేకపోయి 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ ఉంటారు. చలికాలం అట్లా దివాణీలు వేసుకుని అక్కడ ఉంటారు అనమాట. నేను అప్పుడు పోయినప్పుడు అయితే నేను చాలా చూసినాను అనమాట. అక్కడ పోయేటప్పుడు మధ్యలో అందుకు వీళ్ళు ఒంటెల కాడ గుడ్డేరాలు వేసుకొని పొట్టెన్ల కాడ దాని దగ్గర అయితే ఉంటారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంటుంది. కానీ నేను మెయిన్ రీజన్ వాళ్ళు ఎందుకు అక్కడ ఉండలేకుండా వస్తున్నారు, దేనికి పని ఎక్కువయా లేకుండా వాతావరణం తట్టుకోలేక, దేనికి నేను వీళ్ళు రిటర్న్ వస్తుందని చెప్తా చూడండి. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, వీళ్ళు కోవిడ్కి వచ్చినప్పుడు కొత్తగా వస్తుంటారు అనమాట. కొత్తగా వచ్చినప్పుడు వీళ్ళని తీసుకుపోయి ఎంబడే ఎడార్లు వేస్తారు. ఆ ఎడార్లు వేసినప్పుడు ఏమవుతుందంటే, చుట్టుపక్కల ఎవరైతే ఉండరు, చుట్టుపక్కల ఏమీ కానీ ఉండదు. ఈ నుంచి కొంచెం 1/2 కిలోమీటర్ ఇంకా కొంచెం దూరం అయితే ఉంటారు. వీళ్ళు ఎవరు మాట్లాడడానికి అయితే ఉండరు. వీళ్ళు మాట్లాడడానికి కానీ, వీళ్ళతో చేయడానికి కానీ అట్లా అసలుకైతే ఎవరైతే కానీ ఉండరు. వీళ్ళు కొత్తగా వచ్చింది ఒకటి, ఇంటి దగ్గర భార్య పిల్లలు గుర్తుకొచ్చుంటారు. వీళ్ళు మళ్ళీ ఇంకా కొత్త కదా, ఏం అర్థం కాదు. ఎప్పుడు ఎంతసేపు సెల్తో మాట్లాడుతుంటారు, సెల్ ఫోన్తో మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళకైతే ఎవరు ఉండరు. అదొక బాధ, మనోవేదన అనమాట. ఎవరు లేరే ఒంటరిగా. ఈ కొత్తగా వచ్చినప్పుడు ఏమైతే కోవిడ్కి చాలా ఇబ్బంది అండి. 3 నెలలు, ఆ 3 నెలలు అయితే నిలబడాలా. ఆ 3 నెలలు నిలబడితేనే కోవిడ్లో అయితే ఉంటారు. 3 నెలలు నిలబడలేకపోతే అసలు అయితే ఉండలేరు. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు గుర్తుకు రావడము, ఈ పని ఎడార్లలో ఒంటరిగా ఉండడము, దీనివల్ల అయితే వాళ్ళైతే ఉండలేరు. ఇట్లా ఇంకొకటి ఏంటంటే మ్యాటర్, ఇంకా వీళ్ళు ఇప్పుడు ఈ పని ఎక్కువ అనమాట. ఒంటెల దగ్గర, ఈ పొట్టెల దగ్గర ఏమవుతుందంటే పని కొంచెం ఎక్కువే. చెప్తున్నా కదా, ఆ పొట్టెలకు దానా వేయాలా, ఆ పొట్టెలు తీసి వాళ్ళు మొత్తం అదే ఆ పెంట అంత ఎత్తవేయాలా, మళ్ళీ వీళ్ళే వంట చేసుకోవాలి, వీళ్ళే తినాలి. వీళ్ళు శుక్రవారం పూట ఎప్పుడన్నా మళ్ళీ దివానికి ఎడారలేకపోతే వాళ్ళు చేసే రచ్చ చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళు రాత్రి 1 గంట 2 గంటల దాకా మేలుకుంటారు. వాళ్ళకి ఛాయ్ గహోయించండి. అలా ఏమన్నా వచ్చినప్పుడు వంట చేసినామంటే ఇంకా తీయడము, తినడం ఇవన్నీ ఉంటాయి. ఈ పనులన్నీ చేయాలి. మళ్ళీ ఈ పనులన్నీ చేయాలి. వాళ్ళు ఏమన్నా పొట్టెలు పిల్లలు అవి పొట్టేలు ఈనేటప్పుడు చాలా కష్టం అనమాట. దాని తోకలు చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త లేకపోతే ఆ పిల్లలు చనిపోతాయి. ఆ పిల్లలు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు కోవిటోళ్ళు వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళని చేయడం కానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఇట్లా వీళ్ళు అదొకటి. మళ్ళీ ప్లస్ ఇక్కడ వాతావరణం ఎట్లుంటుందంటే, ఎడారిలో చాలా దారుణంగా అయితే వాతావరణం అయితే ఉంటుంది. ఇప్పుడు చలికాలం అయితే చాలా చల్లగా ఉంటుంది. మనము ఎంకలు కొరికే చలి అంటారు కదా, మన ఇండియాలో ఏమో కానీ కోవిడ్లో అయితే ఎంకలు కొరికే చలి చాలా దారుణంగా అయితే ఉంటుంది. నువ్వు ఎన్ని స్వెటర్లు వేసుకున్నా కూడా చలి విపరీతంగా ఉంటుంది. వణికిపోతూ ఉంటుంది, వణుకైతే వస్తుంటుంది. మేము ఇళ్ళల్లో డ్రైవర్లం కదా, మేము ఇళ్ళల్లో ఉండేటోళ్ళకి మాకు ఎట్లుంటుంది అంటే, మాకు హీటర్లు ఉంటాయి, మళ్ళీ పెద్ద గోడ ఇల్లు ఉంటుంది కదా, మాకే విపరీతంగా చలి ఉంటుంది. వాళ్ళు పాపం ఎట్లుంటారంటే డేరాలు వేసుకొని సరిగా పండుకోనికి ఉండదు. డేరాలు ఇంకా చాలా ఘోరంగా అయితే ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో రూమ్ లాంటిది ఉండదు. ఇంకా ఎంత ఉంటుంది చలి, విపరీతంగా. కొన్నిసార్లు మైనస్లకి కూడా చలి పోతుంది. చాలా 10, 11, 12, 8, 9, 10 డిగ్రీలు సెల్సియస్ ఇట్లా చలికాలం ఉంటుంది అనమాట. ఆ చలికి తట్టుకోవాలంటే చాలా కష్టము. ఆ ఎడారిలో ఉండే చలికి తట్టుకొని నిలబడాలి. కానీ తట్టుకోలేరు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు. ఆ 3 నెలలు చాలా వీళ్ళకి ఏమైందంటే, ఇంకా వద్దురా స్వామి, ఈ కోవిడ్ వద్దు, ఏం వద్దు, ఇంటికి వెళ్ళిపోతే మేలు, ఇంటి దగ్గర ఏదైనా అప్పు చేసి చెప్తారు కదా, ఇట్లా ఈ పనులు చేస్తున్నాం బతకచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంలోకి వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అది చలికాలం అట్లా ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం ఎట్లుంటుందంటే, ఎండాకాలం చూడండి చాలా దారుణమైన ఎండ ఉంటుంది. 52, 53 డిగ్రీలు. మనిషి అనేవాడు ఇట్లా బయట ఉంటే ఆ చలి ఎట్లుంటుందంటే విపరీతంగా చలి ఉంటుంది. ఆ చలి అంటే ఎండ అసలు బయట మనం నిలబడితే అసలు ఇట్లా మామూలుగా మన ఇండియాలో అయితే ఎందుకంటే నిలబడితే ఉండొచ్చు. కానీ కోవిడ్లో అయితే నిలబడి కూడా ఉండదు. ఎప్పుడు రూమ్లో ఉండాలి. ఏసీలు ఉంటే పర్వాలే, కానీ వాళ్ళకి ఏసీలు ఉండవు, ఏముండవు. ఏసీలు ఉండవు కాబట్టి ఏమవుతుందంటే, ఆ ఎండకు వేడికి కూలర్లు ఇచ్చారు. ఆ కూలర్లు ఏం పని చేస్తాయి? ఆ కూలర్లు అసలు ఏం పని చేయవు. ఆ కూలర్లు పని చేయకపోవడము ఎంత తట్టుకుంటాయి కూలర్లు. ఏసీలు కూలర్లు ఏం తట్టుకుంటాయి? అంత ఎండ, విపరీతమైన ఎండ ఉంటుంది కాబట్టి ఆ ఎండలో తట్టుకోలేరు. కొన్నిసార్లు అయితే ఇంకా మనిషికి ఇది ఏమంటారు, ఇది సుస్తే ఏదో చేస్తారు కదా, ఆ ఎండకు తట్టుకోలేకపోయి అట్లా అయిపోతారు అనమాట. అట్లా అయిపోవడము. ఇవి పొట్టెన్లు దాన వేయాలా, మన మనిషి అసలు 5 నిమిషాలు ఉండడానికే కష్టమవుతుంది. మళ్ళీ దానిలోకి తీసిపోయి దానా, నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది.
డేరాలు కాబట్టి ఆ ఎండ కూడా చాలా విపరీతంగా అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు తట్టుకోలేరు ఎండలు కూడా, ఎడారాలు ఉండేవాళ్ళు. అందులో పొడిగాలి అనమాట. ఇప్పుడు ఇండ్ల మధ్యలో అయితే కొంచెం ఏం కాదు, ఇండ్లు ఏమి ఉండవు కాబట్టి, ఊరు బయట ఎడార్లలో కాబట్టి చెట్టు ఉండదు, ఏమి ఉండదు కాబట్టి ఆ మొత్తం ఎండ అంతా మొత్తం విపరీతంగా అయితే వీళ్ళకి తగులుతుంటుంది. వీళ్ళకి తగిలినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఆ ఎండకు తట్టుకోలేకపోయేది పాపం. కొన్ని వాళ్ళకి చాలా రకాలైతే ఇబ్బందులు అయితే పడుతుంటారు. నేను పోయిన చూసినా కదా, నైట్ పూట చెప్తా చూడండి, నైట్ పూట్ల అస్సలు కరెంట్ అయితే ఉండదు. జనరేటర్లు ఉంటాయి కానీ ఆ జనరేటర్లు కొన్నిసార్లు పని చేస్తాయి, కొన్నిసార్లు పని చేయవు. జనరేటర్లు పని చేయదంటే వీళ్ళ పరిస్థితి అంతే. ఎవరు ఉండరు దిక్కు శూన్యకి, ఎవరైతే ఉండరు. వీళ్ళ సావు ఇంకా కష్టమే. వీళ్ళు ఛార్జింగ్ సెల్లు ఛార్జింగ్ పెట్టుకుని కూడా ఉండదు. వీళ్ళు ఇది ఉంటుంది కదా, సోలార్ సిస్టమ్ బిగిస్తారు అని కొన్నిసార్లు పనిచేస్తాయి, కొన్నిసార్లు పనిచేయవు. సెల్లు ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఉండదు. మళ్ళీ అందులో ఈ పాములంట, తేళ్ళంట, ఎడార్లలో ఇవన్నీ అయితే ఉంటాయి. అట్లా మళ్ళీ ఇది అప్పుడప్పుడు ఇసుక తుఫాను వస్తుంది. అది ఇంకా చాలా దారుణం. ఇసుక తుఫాను, దాని అమ్మ ఆ ఇసుక తుఫాను వచ్చి ఇసుక అంతా వచ్చి దీని మీద పడుతుంది. అది తీసుకోవాలా చేయాలంటే ఎంత కష్టమో. మేము ఇండ్లలో కార్లు కడిగే వాళ్ళకే ఎప్పుడైనా ఇసుక తుఫాను వచ్చినప్పుడు దుమ్మంతా వచ్చి ఇక్కడ పడుతుంది. ఆ పని ఎప్పుడు ఏమవుతుందంటే, మేము కార్లు కడితేప్పుడు దీనమ్మ ఎంతరా సామిట వచ్చిందంటాం. అది అలాంటిది వాళ్ళు ఆ కొవ్వెట్లో అదే ఎడారిలో వాళ్ళకి ఎంత ఘోరంగా ఉంటుంది. ఆ ఇసుక తుఫాను అంతా వచ్చి వాళ్ళ మీద పడుతుంది. అదంతా క్లీన్ చేసుకోవాలా, చాలా కష్టమే. ఎడార్లలో పనిచేసే వాళ్ళ పరిస్థితి చాలా దారుణమే. కాబట్టి వీళ్ళు ఏమైతే ఎండకు తట్టుకోలేక, చలికి తట్టుకోలేక, ఆ పని చేయలేక కొత్తగా వచ్చింటారు కాబట్టి ఈ ఇంటి దగ్గర ఉండేటువంటి పిల్లలు, భార్య వీళ్ళందరూ గుర్తుకు రావడం వల్ల అయితే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎడార్లలో ఉండలేకోకుండా పాపం కొందరు పారిపోవడము, కొందరు మేము చేయలేమని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే, కోవిడ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించారు కదా, మేము చేయలేమంటే వీళ్ళు అసలు ఒప్పుకోరు. వీళ్ళు ఆ ఏజెంట్ వల్ల మోసపోయిన వాళ్ళు కొందరు ఉండరు. కొందరు తెలిసి మామూలుగా అయితే ఎడారిలోనే కదా ఏమవుతుంది, ఏం కాదని వీళ్ళకి తెలియదు కదా మ్యాటర్ ఎంత అని. అప్పుడు పోయినప్పుడు ఏమవుతుందంటే తట్టుకోలేకపోయేసి వీళ్ళు ఎన్నిక రావడం అయితే వస్తుంది. వీళ్ళు కోవిడ్లో ఏమైందంటే కొట్టే తన్నేది ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కొడతా తంటారు. వీళ్ళు అదే పనికి మనిషిని పిలిపించారు కదా, మళ్ళీ నీకు తెలుసు వీళ్ళు ఏమనుకుంటుంటే ఈ పొట్టెలు గాయాలా, మేకలు గాయాలా, ఒంటెలు గాయాలని వీళ్ళకు వీళ్ళు ఏజెంట్లు చెప్పింటారు. వీళ్ళు ఏమనుకుంటారు, మేము పిలిపించింది ఇదే పని కదా, ఇక్కడికి వచ్చినా చేయను అంటున్నావే ఏందని చెప్పేసి వీళ్ళు వాళ్ళని కొట్టడము, తన్నడము ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట చాలామంది కోవిడ్ వాళ్ళు. వాళ్ళు కూడా కోపమే కదా, డబ్బులు ఇచ్చి మనిషిని పిలిపించినాము, మళ్ళీ మనిషి రావాలంటే వీడు వెనక్కి పోయి మళ్ళీ మనిషి రావాలంటే మళ్ళీ 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. కాబట్టి ఆ మధ్యలో వీళ్ళు ఆ పొట్టెన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పని ఎవరు చేస్తారని చెప్పి వాళ్ళు కూడా కోపంతో ఏంది ఇక్కడికి వచ్చి పని చేయడం అంటారు అని తెలియదు. కానీ పాపం వీళ్ళు ఏజెంట్లు ఏం చేస్తారంటే, వీళ్ళు చెప్పింది ఒక పని, ఇక్కడ వచ్చి చేసేది ఒక పని. కాబట్టి కొందరు పొట్టెన్లకు చేయనికే వస్తుంటారు అనమాట, కొందరు చేద్దామని చెప్పి. వాళ్ళు కూడా తెలియదు కదా, వాళ్ళకి ఆ వాతావరణము అక్కడ ఉండేటువంటి ఇది వాళ్ళకి తెలియదు కదా. కొన్నిసార్లు తాగడానికి నీళ్ళు కూడా ఉండవు, మంచి నీళ్ళు కూడా ఉండవు, ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి, అయిపోతాయి. ఈ మామూలు లారీలు తెచ్చి వాళ్ళకి దించుతుంటారు అనమాట. లారీలలో ఈ ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి, లేకుంటే ఎట్లయినా కూడా ఎడార్లలో పనిచేసే వాళ్ళ పరిస్థితి నేను చెప్తున్నాను కదా, చాలా దారుణం, చాలా దారుణాతి దారుణం. వాళ్ళు పనిచేస్తున్నారు అంటే చాలా గ్రేటు. వీళ్ళు ఎడార్లలో పనిచేసే వాళ్ళు ఏమైనా కూడా వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్ అయితే ఇవ్వచ్చు. కానీ ఏం చేస్తారు, కొందరైతే ఓడ్చుకొని ఉంటారు, కొందరైతే ఇంకా పోకుండా ఎట్లా వచ్చినాం కదా, ఇంటి దగ్గర ఉంటున్న ఆర్థికమైన పరిస్థితులు అయితేనేమి, ఇంటి దగ్గర ఉన్న అప్పులు అయితేనేమి, పిల్లల జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకా తప్పదనేటువంటి వాళ్ళు మనోబలం అంటారు కదా, ఆ ధైర్యంతో కొందరైతే నిలబడతారు. కొందరైతే నాకు ఈ పని వద్దురా స్వామి నేనేం చేయలేని చెప్పేసి కొందరైతే ఇండియాకి రావడం కానీ మళ్ళీ వాళ్ళు ఎన్నిక రావడం అయితే చేస్తుంటారు అనమాట. కొందరు చేస్తే పర్వాలే, విధంగా వీళ్ళకు పిల్లనాయలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ అట్లా చేస్తారు. చంపడం అయితే ఉండదు, కానీ మనం ముందుగానే జాగ్రత్త పడి రాలేనప్పుడు ఆల్టర్నేట్గా ఏదో ఒకటి మనం వీసా తీసిన వాళ్ళనో, ఏజెంట్ అంటే పలకరు, వీసా తీసిన వాళ్ళతోనో, లేకుంటే ఎట్లా ఒకటి మనకు తెలిసిన వాళ్ళనో ఇట్లా వీడియోలు పెట్టి ఎంబసీ ద్వారానో ఎట్లా రావాల్సిందే. మనం అక్కడైతే చేయలేమని డిసైడ్ అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా రావాల్సిందే. కాబట్టి నేను చెప్తున్నా కదా, చాలాసార్లు చూసిన ఎడార్లలో వీళ్ళ పరిస్థితులు ఉండేది చాలా దారుణం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికి నేను అప్పటికి ఎడారిలో పోయినా. నేను అప్పటికి నాకు ఇంకా ఛానల్ లేదు కాబట్టి నేను అయితే వీడియో తీయలేదు. ఈసారి ఖచ్చితంగా నేను ఇంకా నెల తర్వాత కోవిడ్కి అయితే పోతా. అప్పుడు ఖచ్చితంగా అయితే ఇంకా ఎడారిలోకి పోయినప్పుడు ఒక వీడియో తీసి ఎత్తి పెడతా. ఏమైనా కూడా ఎడారిలలో పనిచేసే వాళ్ళ పని అందరికన్నా చాలా కష్టం. డ్రైవర్లకు కానీ ఇంకా దివాణి పని చేసే వాళ్ళకి కానీ అందరికన్నా చెప్తున్నా కదా, చాలా కష్టమైన పని అది. వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు చాలా గ్రేటు. కొందరు తిట్టాంటారు, ఎడారిలో ఎవరు చేయమని ఇట్లా ఎన్నికి వచ్చినాను అలా కామెంట్స్ అలా చూస్తుంటాం కదా, ఎందుకు పోయినారు, దేనికి పోయినారు, ఇండియా ఉండొచ్చు కానీ చెప్పి. ఇండియాలో బతకలేకనే, ఇండియాలో బతుకుతుంటే చూడలేకనే అప్పులు బాధలయ్యి అప్పులు కడదామని చెప్పేసి వీళ్ళు పాపం అక్కడికైతే పోతూ ఉంటారు. అక్కడ వాళ్ళు కోవిడ్కి అయితే పోతూ ఉంటారు. అక్కడ చేయలేకపోయేసి మళ్ళీ ఇండియాకి వచ్చేసి పాపం చాలా తిప్పలు అయితే పడుతూ ఉంటారు. ఏమైనా కూడా
ఎడారిలో పనిచేసే వాళ్ళు నాకు తెలిసి నేనైతే గ్రేట్ అనుకుంటా. మేమైతే ఇందులో డ్రైవర్లం కాబట్టి మాకైతే ఏం కాదు. ఎడారిలో పనిచేసే వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉంటుంది. కానీ కొందరు తట్టుకుని నిలబడతారు, కొందరు అయితే రిటర్న్ అయితే వచ్చేస్తారు. అదే నా విశేషం. ఇది నిజాలు ఇవి. అక్కడ ఉండే పరిస్థితిని బట్టి వాళ్ళు ఉండలేకపోతున్నారు కాబట్టి ఇది నిజం. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.